హాయ్ అమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే అండి. ఇప్పుడున్న జనరేషన్ అనేది చాలా ఎక్కువ మారిపోయింది. ఇప్పుడు చూసుకుంటే అందరు లవ్ మ్యారేజ్లకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్లు అనేవి చేసుకోవట్లేదు. అసలు దాని గురించి ఏం చెప్తారు? అరేంజ్డ్ మ్యారేజ్లు లేవు, లవ్ మ్యారేజ్లు లేవు, మొత్తం సహజీవనమే. ఆ, మ్యారేజ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. లక్షలు ఖర్చులు పెట్టి ఫంక్షన్ హాళ్ళు మాట్లాడుకొని అటు వాళ్ళ నుంచి కనుక్కొని ఇటు వీళ్ళ నుంచి కనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు నిలబడట్లేదు. ఒక 1 మంతే ఉంటున్నారు, లేదా 2 మంత్స్ ఉంటున్నారు, లేదా గట్టిగా 6 మంత్స్ ఉంటున్నారు. 6 మంత్స్ తర్వాతనైనా కానీ గొడవలు వస్తున్నాయి. మెయిన్ డైవర్స్ పడిపోతున్నారు. ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఏంటంటే, వాడు చూసేదేంటి, కోర్టులో వేద్దాం రా, మన కట్నం మనకు వచ్చేసిద్ది, వాడు ఆస్తి కూడా లాక్కోవచ్చు, మనం వచ్చాయి, నీకేమన్నా నీకేం తక్కువ, నీకు చదువు లేదా, నువ్వు బ్రతకలేవా, రా ఇంటికి రా అని ఒక సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిల పేరెంట్స్ ఇలా చేయడం వలన అమ్మాయి మైండ్ మనసు 2 పాడైపోయి ఆ అమ్మాయి పెట్టేబేడ సర్దుకొని పుట్టింటికి బయలుదేరుతుంది. అక్కడ పుట్టింట్లో వాళ్ళ అన్న వదిలిన ఎలా ఉంటారు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారు, పక్కన చెల్లి మరిది ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తూ తినకై ఒంటరి జీవితాన్ని, అరే నా హస్బెండ్ ఉంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని కదా, నా హస్బెండ్ తోటి నేను కూడా ఇలాగే బ్రతికేదాన్ని కదా అని అప్పుడు ఆ క్షణాన బాధపడుతుంది ఆ అమ్మాయి. ఇవాళ రేపు అరేంజ్డ్ మ్యారేజ్లకి వాల్యూ లేదు, లవ్ మ్యారేజ్లకి వాల్యూ లేదు. ఎందుకు ఇలా తయారైంది ప్రపంచం అంటే? డబ్బు, అమ్మాయిల పేరెంట్స్కి ఉన్నటువంటి అత్యాశల వల్లనే అలాగా. అమ్మాయి ఇప్పుడు ప్రేమించింది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉన్నాడు, వాడు ఒడ్డు పొడుగు మంచి కలరు, ఒక చూద్దామంటే అబ్బాయి ఒక కస్సులా ఉన్నాడు అనుకో, వాడు అమ్మడి పడుతుంది, వాడితో ఎంజాయ్ చేస్తుంది, సహజీవనం చేస్తుంది. తర్వాత లైట్ తీసేసుకుంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరిని ఇస్తే పెళ్లి చేసుకుంటే వాడిని చేసుకుంటుంది. మొన్న ఇక్కడ కామారెడ్డిలో అమ్మాయిని ఇచ్చారు, జగ్గేపేట నుంచి. అమ్మాయి చిన్న అమ్మాయి, అంటే మైనర్, మేజర్ కూడా కాదు, మైనర్. తండ్రి కొంచెం ఎటువంటి వాడో ఏమో తెలియదు. ఒక ఎకరంన్నర పొలం ఇచ్చారు, చక్కగా ఒక 3-4 లక్షలు కట్నం ఇచ్చారు, 10 తులాలు బంగారం పెట్టారు. అబ్బాయి మంచివాడు అనుకొని ఇచ్చి చేశారు పెళ్ళి. ఈ అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటే వాడికి 28 ఏళ్ళు ఉన్నాయి. సరే 10 ఏళ్ళు పెద్దోడు అయితే అయ్యాళ్లే, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఊర్లో ఇల్లుంది, వాకిలుంది, అమ్మ నాన్న ఇక నా కూతురు సుఖపడిపోయింది హైదరాబాద్లో పోయి అనుకొని ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన నెల నుంచే వాళ్ళిద్దరిలో గొడవలు మొదలయ్యాయి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు మొదలయ్యాయి. వీడు ఎన్నాళ్ళు ఉండబట్టి ఏమైందంటే వాడు వేరే పెళ్ళయి భర్త వదిలేసిన ఒక మహిళతోటి సహజీవనం చేస్తున్నాడు. ఆ సహజీవనం ఈ అమ్మాయికి తెలిసి, కట్టుకున్న భార్యకు తెలిసి ఖండించేటప్పటికి వాడు ఒప్పుకోలేదు. గొడవలు జరుగుతున్నాయి, తగాదాలు జరుగుతున్నాయి. ఇటు వీడిని వదిలేసి పుట్టింటికి వెళ్దామా, తండ్రి మంచివాడు కాదు, నా తర్వాత చెల్లి తమ్ముడు ఏమవుతారో, అందులో నన్ను కన్న తల్లి లేదు, పెంచిన తల్లికి నోరిప్పి మాట్లాడే అవకాశం లేదు, నా తండ్రికి నన్ను పెంచిన తల్లే భయపడిద్ది అనే ఒక ఉద్దేశం పెట్టుకొని ఆ అమ్మాయి ఈ 7 నెలలు నరకం అనుభవించింది. ఎటువంటి నరకం అంటే అటువంటి మానసిక నరకాన్ని అనుభవించి సరదాగా పైకి వెళ్దాం రా అని తీసుకుపోయి పైనుంచి కిందకి నెట్టేశాడు అమ్మాయిని. ఈ సహజీవనం కోసం, ఈ పిల్లల తల్లి కోసం, ఈ వృద్ధ మహిళ కోసం 18 ఏళ్ళ అమ్మాయి ముక్కు పచ్చలు ఆరలేదు, కట్టుకున్నందుకు పారాణి ఆరలేదు, కట్నం ఎడిపోయిందో, అమ్మాయి ఎడిపోయిందో, ఇలా ఆస్తులు అంతస్తులు అంటూ చూసుకుంటూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లల ప్రాణాలు తీసుకోవడానికైనా కానీ తయారవుతున్నారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయిది జగ్గేపేటలో పక్కనే విలేజ్లో ముత్యాల అనే ఊర్లో ఇచ్చారనమాట. ఇట్లాంటి అంటే హైదరాబాద్ అంటే వాడేదో సంపాదించేసేస్తున్నాడు, ఆ అమ్మాయి సుఖపడిపోయింది అనుకుంటున్నాడు. వాడు ఇక్కడ వచ్చి పీకేదేం లేదు. 28 ఏళ్ళు ఉన్నాయంటే వాడు సైడ్ పెడతాడు ఏదేనో దాన్ని. ఎప్పుడైనా సరే అమ్మాయికైనా అబ్బాయికైనా, అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 24, 23 ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు చేసేయండి. చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఎలాగైనా బ్రతికేస్తారు. ఒకవేళ అబ్బాయి శాలరీ సరిపోకపోతే అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకుంటుంది. సాఫ్ట్వేర్లు కావాలి, లక్షల్లో శాలరీలు కావాలి, మాకు విల్లాస్ కావాలి, తర్వాత మాకు ఇళ్ళు వాకిళ్ళు కావాలి అని చెప్పి ఇటువంటి పసి హృదయాలని అటువంటి పశువులకి కట్టబెట్టి ఇటువంటి కడుపు కోతల్ని, ఇటువంటి కడుపుకి ఉన్నటువంటి వేదనని అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. అప్పుడు కట్నం సరే పక్కన పెట్టు, ఎకరన్నర పొలం పక్కన పెట్టు, 10 తులాలు బంగారం పక్కన పెట్టు, ఆ అమ్మాయి వస్తుందా? ఆ అమ్మాయిని బ్రతికించి తీసుకురాగలడా? వాడిని ఎన్ని కుమ్ములైనా కుమ్ము, పోలీసులు బయటికి రాడు, తల్లిదండ్రులు ఎంతైనా చేయి బయటికి రాదు. ఇది మొన్న ఒక 4 రోజుల క్రితం జరిగిన లైవ్ సిచ్యువేషన్ అనమాట. ఇటువంటి ఆస్తులంటూ అంతస్తులంటూ పోయి అమ్మాయిల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఇప్పుడు సిటీలలో బ్రతుకుతున్న అమ్మాయిలు ఏంటంటే చదువుకుంటున్నారు, కల్వింగ్ లైఫ్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు ఇక్కడ ఒక రూమ్ తీసుకుంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అని. వీళ్ళిద్దరు లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. వీళ్ళ అమ్మ బాబులు ఏదైనా సంబంధాలు చూసి చేస్తే
అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ అబ్బాయితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈ అమ్మాయి మర్చిపోగలదా? ఆ అమ్మాయితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆ అబ్బాయి మర్చిపోగలడా? గబుకుమని భార్యని ముట్టుకుంటే ఈ అమ్మాయి గుర్తుకు రాదా? భర్త దగ్గరకు వస్తే ఆ అబ్బాయి గుర్తుకు రాడా? ఇటువంటి లైఫ్లు ఎందుకని లీడ్ చేసుకుంటున్నారు? నువ్వు ఎవరితోటైతే లివింగ్ లైఫ్ లీడ్ చేసావో, ఎవరితోటైతే నువ్వు కోలివింగ్ లైఫ్ లీడ్ చేసావో అతనే చేసుకో, ఒప్పించి అతనితోనే బ్రతుకు. అదేమీ లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఒకడు, సాయంత్రం పార్కులకు తీసుకెళ్ళడానికి ఒకడు, మధ్యాహ్నం డిన్నర్ ఇప్పించడానికి ఒకడు, మీకు గిఫ్ట్లు ఇప్పించడానికి ఒకడు, లిఫ్ట్లు ఇప్పించడానికి ఒకడు, మీకు పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడు. ఆ పెళ్లి చేసుకునేవాడు ఏంటంటే అమాయకుడు. అమ్మాయి అయినా అమాయకురాలే, అబ్బాయి అయినా అమాయకురాలే, అమాయకుడే ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఇటు సైడ్ లైఫ్ లీడ్ చేసి అవతల సైడ్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు అవతల అమ్మాయి అయినా అమాయకురాలే దొరుకుతుంది వాడికి, యువతల అబ్బాయి అయినా అమాయకుడే దొరుకుతున్నాడు ఈ అమ్మాయికి. ఇట్లా ఈ లైఫ్లు అనేవి ఇలా నాశనం చేసుకున్నారు. ఇవాళ రేపు మ్యారేజ్లకి వాల్యూ లేదు, లవ్లు అనేవి అసలు లేనే లేవు. ఏంటంటే టైం పాస్. అబ్బాయి పొద్దున్నే పరిచయం అయ్యాడా, సరదాగా వాడికి 10,000 20,000 బొక్క పెట్టింది. ఇది బైక్ ఉండాలి, బైక్ ఉంటేనే అమ్మాయి బ్యాక్ ఉంటుంది, సైకిల్ ఉంటే సైడ్ అయిపోతుంది. ఇలా ఇక అబ్బాయిలు ఇక ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ అని అమ్మడబడుతున్నారు. సాఫ్ట్వేర్లో పిల్లలు ఇస్తే పిల్లలు సుఖపడరు, డబ్బులోనే సుఖపడతారు, ఎటువంటి ఫిజికల్లో సుఖపడరు. అబ్బాయిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అమ్మాయిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మెయిన్ పిల్లలు పుట్టరు వీళ్ళకి. పిల్లలు పుట్టినప్పుడు ఈ లక్షల శాలరీలు తీసుకొని, ఈ ఆస్తులు ఉంచుకొని, ఈ విల్లాలు ఉంచుకొని, ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉంచుకొని ఏం చేసుకుంటారు వీళ్ళు? ఈ అబ్బాయి అమ్మాయి అవి ఏం చేసుకుంటారు? వీళ్ళకి పిల్లలే పుట్టినప్పుడు. పిల్లలు పుడితే వారసత్వం పెరుగుతుంది, వారసత్వం పెరిగితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఆస్తుల్ని. ఇటువంటిదే లేనప్పుడు ఇక్కడితోటే ఈ అబ్బాయి అమ్మాయితోటే వీళ్ళ తరం క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఈ ఆస్తులు ఏం చేసుకుంటారు? పెళ్ళిళ్ళకే కానీ, లవ్ మ్యారేజ్లకే కానీ, అరేంజ్డ్ మ్యారేజ్లకే కానీ ఇవాళ రేపు నో వాల్యూస్. పెళ్ళిళ్ళు చేసుకున్న వేస్ట్. ఒకప్పుడు ఇప్పుడు చూసుకుంటే కాలంలో మర్డర్లు ఎక్కువ జరుగుతున్నాయి, అంటే చాలా విపరీతంగా చావులు జరుగుతున్నాయి అనమాట. అంటే మర్డర్లు కూడా ఎలా అంటే కుక్కర్లో పెట్టి చంపేయడం, నెక్స్ట్ గోన్లో కట్టి విసిరేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటి దానికి అసలు ఎలా పాల్పడుతున్నారు అనండి. ఖండించొద్దు. అబ్బాయి ఎవరితోనైనా అమ్మాయితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే, భార్యతో కాకుండా బయట అమ్మాయితోటి ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఖండించొద్దు. ఈ భార్య అనేది ఖండించొద్దు. ఖండించిందనుకో అదిగో అటువంటి కుక్కర్ మర్డర్లు జరుగుతాయి. అమ్మాయి ఈ మహిళ అనేది ఒక పెళ్ళయి 2 పిల్లలకు తల్లైన మహిళ అనేది ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆ భర్త అనేవాడు కూడా ఖండించొద్దు. ఖండిస్తే ఆ భర్తతోటి కలిపి ఈ అమ్మాయి ముక్కలు చేసి గోన్ సంచిలో పడేసి వీధికి ఒక ముక్క పారేస్తుంది. ఖండించొద్దు. మరి ఈ పెళ్ళి ఎందుకు చేసుకునేది? ఈ పిల్లల్ని ఎందుకు కనేది? కంటున్నావు, వాళ్ళ పిల్లల్ని కంటున్నావు, నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు, అబ్బాయి చచ్చిపోయాడు, వీళ్ళని ఎవరు చూస్తారు? వీళ్ళు చేసుకున్న పాపమా మీ కడుపును పుడతాం, వీళ్ళు చేసుకున్న ద్రోహమా మీ కడుపును పుడతాం. అందుకనే పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఉండే కొలది పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు. అత్తమామలు వద్దంట పెళ్లి చేస్తే, పిల్లలు వద్దంట, ఒక్కళ్ళే కావాలంట. అది కూడా సిజరన్ డెలివరీకే ఇంప్రెన్స్ ఇస్తారంట. నార్మల్ డెలివరీలో 4 పిల్లల్ని కనరు, 4నే కనాలి ఇప్పుడు జనరేషన్ పట్టి. ఎందుకంటే ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా చచ్చిపోతున్నాడో తెలియదు. అది ఆడపిల్లే కానీ మగపిల్లడే కానీ ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారో, సూసైడ్లు చేసుకుంటున్నారో, లేకపోతే ఎలా రోగాలు వచ్చి చచ్చిపోతున్నారో తెలియదు. కనుక ఇంటికి 4 పిల్లలు అయితే కావాలి. ఎందుకంటే 2 తండ్రికి సపోర్ట్ ఉంటారు, 2 తల్లికి సపోర్ట్ ఉంటారు. మరి ఒకళ్ళు ఇద్దరే అనుకుంటూ కూర్చున్నారనుకో, ఈ ఇద్దరిలో ఒకళ్ళు చచ్చిపోతే ఆ ఒక్కడే మిగిలిపోతున్నాడు. వాడికి చెప్పుకోవడానికి ఒక అక్క లేదు, ఒక తమ్ముడు లేడు, ఒక అన్న లేదు, ఒక చెల్లి లేదు. వాడిలో వాడే బాధను అనుభవిస్తున్నాడు. అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎవరైనా కానీ వీళ్ళ నరకాలను వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇటువంటి ఎక్కడ కామారెడ్డిలో జరిగిన మర్డర్ ఏంటి, ఈ కుక్కర్లో మర్డర్ ఏంటి, ఈ ముక్కలుగా నరికి శవాన్ని పారేసే మర్డర్లు ఏంటి? వీళ్ళకి ఎవరికైనా సరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళని భర్త కానీ భార్య కానీ అడగొద్దు. అడిగితే చంపేస్తున్నారు. ఈ అమ్మాయిని ఎలాగో సుఖపెట్టలేడు, ఆ భర్తను ఎలాగో సుఖపెట్టలేదు. ఇది వీళ్ళు మాత్రం బయట మాత్రం ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వీళ్ళని చంపేదాకా ఫైనల్కి వచ్చినామా? అంటే ఇప్పుడున్న కాలంలో పెళ్ళి అనేది చేసుకోవడం అవసరం అంటారా? లేదు, పెళ్ళి వద్దురా బాబు, పెళ్ళే వద్దు అసలు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, బతికున్న నాళ్ళు బతకండి. బతకలేని నాడు మీరేం చేస్తారంటే మీ కాళ్ళు చెయ్యి పని చేయని నాడు మీరు సూసైడ్లైనా చేసుకొని చచ్చిపోండి. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని మానసిక వేదనతోటి సూసైడ్లు చేసుకోవద్దు. ఈ లోపల మిమ్మల్ని కనిపెంచిన మీ అమ్మా నాన్నలు చచ్చిపోతారు. మిమ్మల్ని మీతో పుట్టిన అక్క చెల్లెళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. మీకు వీళ్ళు తోడు కావాలంటే వీళ్ళని తోడు తీసుకోండి. తోబుట్టువులనే కానీ అమ్మా నాన్నలనే కానీ తోడు కావాలంటే తీసుకోండి. కానీ
పెళ్ళి అనేది చేసుకొని లైఫ్ని ఆగ మాత్రం చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.